బీఆర్ఎస్ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో 125 మంది లబ్ధిదారులకు 2 పడకల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇళ్లు ఇస్తామని తెలిపారు. నగర శివార్లలో కాకుండా నివాస ప్రాంతాల్లోనే 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. తొలి విడతలో 1,00,000 ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇళ్లు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతల గుండాగిరికి భయపడేది లేదన్న మంత్రి కేటీఆర్ సవాల్కు కట్టుబడి గన్ పార్క్ వద్దకు మంత్రులు వస్తే అక్కడి నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆనాటి ప్రభుత్వంలో వారు ఎలా కొల్లగొట్టారు, ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, సహచర మంత్రులు, శాసనసభ్యులు ఆధారాలతో చూపించిన సందర్భాలని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనో, అధికారంలోకి వస్తామనో పగటి కలల కంటూ వారంటించుకున్న బురదంతా ప్రభుత్వానికి రాయాలని తాపత్రయపడుతున్నా ఆ మాజీలకి మరొక్కసారి చెప్తున్నాను, గ్లోబల్ ప్రచారాన్ని ఇప్పటికైనా మానండి. కనీసం మొన్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారు. మీరు ఇదే ప్రవర్తనతో ముందుకు నడిస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా రాదనేది మీరు గ్రహించాలని తెలియజేస్తారు.